అరే అభి సారు. నమస్తే సార్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పనులు అది జర చూసుకో, జాగ్రత్త. ఎక్కడ కూర్చుంటారు? నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. సౌమ్య, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం బయట. బోయారండి లార్జ్. ఓకే సార్. పళ్ళు తాగు. Cheers. Oh. ఏదో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. యా. ఇదిగోరా హీరో, ఇప్పుడు డాన్స్ చేయి. సౌమ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ కౌర్లు నాకు ఇష్టం, నీ ధైర్యం నాకు ఇష్టం, నీ కల్మషం లేని ప్రేమ నాకు చాలా ఇష్టం. నన్ను ప్రేమిస్తున్నావా అబ్బి? బట్ నీకోకే అంటేనే. నిన్న ఒక విషయం అడగొచ్చా? నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు సౌమ్య. హారికాని నువ్వు ఎప్పుడు ప్రేమించలేదా? ప్రేమించలేదు. అప్పట్లో నాకేం కావాలో నాకే తెలియదు సౌమ్య. హారిక ఎలా చనిపోయిందో, తన్ని ఎవరు చంపారో కనీసం తెలుసుకోవాలని కూడా నీకు ఎప్పుడు అనిపించలేదా అబ్బి? లేదు, నాకు అసలు తన గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే హారిక చనిపోయిందని నాకు తెలిసిన రోజు మెంటలీ చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. అయినా వాళ్ళిద్దరికి ఏం జరగాలని రాసిపెట్టిందో అదే జరిగింది. ఎవరిద్దరికి? అదే హారిక అండ్ తన బాయ్ ఫ్రెండ్ హర్ష. నేను నీకు హారిక చనిపోయిందని చెప్పాను, కానీ అక్కడ హర్ష అనే వ్యక్తి ఉన్నాడని, అతను చనిపోయాడని నేను నీకు ఎప్పుడు చెప్పలేదే. అది కేవలం నాకు రేష్మాకు మాత్రమే తెలుసు. యుగంధర్ అలియాస్ అభి కాదు, అభి అలియాస్ యుగంధర్. యూ ఆర్ అండర్ అరెస్ట్.